ఎన్నికల తాయిలాలు పక్కన పెడితే అధికారిక తాయిలాలు అనబడే వాగ్దానాల మేనిఫెస్టో గురించి ఓటర్లు చాలా సీరియస్ గానే ఆలోచనలో పడ్డారు. మరోవైపు తాము అంతిస్తామంటే మేము ఇంతిస్తామంటూ పోటాపోటీ ప్రచారాలు, అడ్వర్టైజ్మెంట్ల రూపంలో తెలంగాణ రాష్ట్రం మైక్లా మారిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న 3 ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వివరణాత్మక విశ్లేషణను సబ్స్క్రైబర్స్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది మీ వోల్గా న్యూస్. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోను గమనిస్తే వారు అధికారంలోకి వస్తే సామాజిక భద్రతా పెన్షన్లో భాగంగా మొదటి ఏడాది పెన్షన్ను 2016 రూపాయల నుంచి 3016 రూపాయలకు పెంచి రానున్న 4 ఏళ్లలో క్రమంగా 5000 రూపాయలకి పెంచనున్నామని తెలిపింది. రైతు బంధు పథకం క్రింద రైతులకు చెల్లింపులను 5 ఏళ్లలో ఎకరానికి 10,000 రూపాయల నుంచి 16,000 రూపాయలకు క్రమంగా పెంచనుంది. వీరి మరొక హామీ చూస్తే అర్హులైన లబ్ధిదారులకు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్లను అందించి మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం క్రింద బీమా కవరేజీ 15 లక్షల రూపాయలు పెంచింది. హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి పేదలకు ఇళ్ల స్థలాలు అందించి ప్రస్తుత హౌసింగ్ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపింది. బియ్యం పంపిణీకి సంబంధించి మంచి బియ్యాన్ని సరసమైన ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. భారత జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలిస్తే వ్యవసాయానికి పెద్దపీట వేసిందని చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే ఏటా రైతులకు 15,000 రూపాయలు మరియు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్న వారికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను కూడా ప్రకటించింది. కౌలు రైతులను, రైతు కూలీలను పరిగణనలోకి తీసుకుంటామని పగడ్బందీ ప్రణాళికను ప్రకటించింది. విద్యుత్కు సంబంధించి గృహజ్యోతి పథకం కింద అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని, హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి స్థలం మరియు 5 లక్షల రూపాయలు అందించనుంది. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పెద్దపీట వేస్తూ 250 చదరపు గజాల స్థలం కేటాయిస్తామని మేనిఫెస్టో సాక్షిగా తెలియజేసింది. సీనియర్ సిటిజన్లకి సంబంధించి వృద్ధులు, వితంతువులు మరియు ఇతరులకు 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్ విధానం అమలు చేస్తామని, చేయూత పథకం కింద పేదలకు 10 లక్షల రూపాయలు విలువైన రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కల్పించనున్నట్లు తెలిపింది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించడమే గాక 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు మరియు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వాగ్దానం ఇచ్చింది. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ను మళ్లీ అమలు చేస్తామని తెలిపిన కాంగ్రెస్ యువతని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్య కోసం విద్యార్థులకు 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డ్ ప్రతి బ్లాక్ లో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చింది. అన్ని ప్రధాన పార్టీల కన్నా ఆఖరున విడుదలైన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే వారు అధికారంలోకి వస్తే ఉజ్వల యోజన లబ్ధిదారులకు సంవత్సరానికి 4 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 6 నెలల్లోగా యూనిఫారం సివిల్ కోడ్ అమలుకు కట్టుబడి ఉంటామంది. హైదరాబాద్ విమోచన దినోత్సవం మరియు రజాకార్ విభీషిక స్మృతి దివాస్ అధికారిక వేడుకగా నిర్వహిస్తామని, అవినీతిపై ఉపేక్షించేది లేదని రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక వ్యవస్థ ద్వారా బీఆర్ఎస్ నేతల అవినీతి కేసులను దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. విద్య మరియు ఉపాధికి సంబంధించి కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని, రానున్న 5 ఏళ్లలో మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, 2.5 మిలియన్ల యువతకు ఉపాధి హామీని నిలబెట్టుకుంటామని, రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధమైన మత ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆడబిడ్డ భరోసాకి సంబంధించి పుట్టినప్పుడు ఆడపిల్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ను ప్రవేశపెడతామని, ఆమెకు 21 ఏళ్లు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు రీడీమ్ చేసుకోవచ్చునని బీజేపీ తన మేనిఫెస్టోలో తెలిపి ఓటర్లను తాము అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి సహకరించమని అభ్యర్థించింది. ఇక
తెలంగాణ ఎన్నికల్లో సై అంటే సై అంటున్న ప్రధాన పార్టీల మేనిఫెస్టోలను విశదీకరిస్తే సామాజిక సంక్షేమంకి సంబంధించి 3 పార్టీలు పింఛన్లు, ఆరోగ్య బీమా మరియు గృహ నిర్మాణ పథకాలపై దృష్టి సారించి సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ రెండు తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యతనిచ్చాయి. వ్యవసాయ సమస్యలను పరిష్కరించేందుకు ఉపకరించేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక బీఆర్ఎస్ రైతు బంధు పథకంపై దృష్టి పెట్టగా కాంగ్రెస్ ఆర్థిక సహాయం మరియు బోనస్లను అందిస్తానని ప్రకటించింది. యువత మరియు విద్యకు సంబంధించి ల్యాప్టాప్లు, ఉద్యోగాలు మరియు విద్యాపరమైన మద్దతు కోసం బీజేపీ మరియు కాంగ్రెస్ నిర్దిష్ట ప్రతిపాదనలను కలిగి ఉన్నాయి. బీఆర్ఎస్ దానిపై స్పష్టంగా తెలియచేయలేదు. ఇక సమాజానికి జాడ్యంలా వేధిస్తున్న అవినీతి నిర్మూలనకి సంబంధించి జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపించిన అవినీతిపై దర్యాప్తును ప్రతిపాదించింది. హైదరాబాద్ విమోచన దినోత్సవం, రజాకార్ల విభజిక స్మృతి దివాసులను అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించి ఒక వర్గానికి చెందిన ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాజ్యాంగ విరుద్ధమైన మత ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 3 పార్టీల మేనిఫెస్టోలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాలను కవర్ చేసి ఆలోచింపజేసేదిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ కొన్ని వర్గాలకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని, బీజేపీ మేనిఫెస్టోలో తనదైన మార్క్ స్పష్టంగా ఉండటంతో తెలంగాణలో ఎంతవరకు నెగ్గుకొస్తుందనేది ఆలోచించాల్సిన విషయమని వారంటున్నారు. అయితే ప్రతి పార్టీ కూడా ప్రస్తుత సమాజాన్ని, తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల అమలుని దృష్టిలో ఉంచుకొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మేనిఫెస్టోలలో కనిపిస్తోంది. కనుక ఓటర్లు పోటాపోటీగా ఉన్న ఈ మేనిఫెస్టోలను పరిశీలించి ఓట్లు వేసే ముందు వాటిల్లో తాము తమ ప్రాధాన్యతలతో పాటు స్థానిక ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.